హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ శ్రీ ట్రెండ్స్. చికెన్ కర్రీ ఎండుమిర్చితో ఎలా చేయాలో చూసుకుందామా? ఇవాళ వీడియోలోకి వెళ్ళిపోదాము. వచ్చేసేయండి. ఇదిగో చికెన్ కర్రీ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంది. కాకపోతే మీరు కూడా ట్రై చేద్దరు కానీ రండి. ఇట్లా చక్కగా మిక్సీ బౌల్లోకి తీసుకొని చెక్క, లవంగము, యాలకులు తీసుకోవాలి. ప్రతిసారి ఒకే మసాలాతో తింటే బాగోదు కదండి, అందుకనే ఒక డిఫరెంట్ మసాలా అన్నమాట. ఇదిగోండి, ఇది గసగసాలు 2 టేబుల్ స్పూన్స్. అలాగే మనకి స్పెషల్ ఇంగ్రీడియంట్ ఏంటంటే నువ్వులు. నువ్వులు చాలా టేస్ట్ ఇస్తాయండి కూరలకి. ఒక 2 స్పూన్స్ కళ్ళుప్పు. చాలా బాగుంటుందండి, కళ్ళుప్పే వాడండి. సాల్ట్ కన్నా కూడా కళ్ళుప్పు కూరలకి ఒక స్పెషల్ టేస్ట్ ఇస్తుంది. ఇట్లా చక్కగా మిక్సీ పట్టేసుకుందాం. వీటన్నిటిని పౌడర్స్ కదా, ముందు పట్టేసుకుందాం. ఇప్పుడు వెల్లుల్లిపాయ రెబ్బలు 5 రెబ్బలు వేసుకుందామండి. ఇదొక డిఫరెంట్ టేస్ట్ అనమాట. కొంచెం కరివేపాకు ఎక్కువ వద్దు, ఒక టమాటా. తర్వాత ఇప్పుడే అసలైన స్పెషల్ అనమాట, మన కూరకి మంచి టేస్ట్ ఇచ్చేది. ఎండుమిర్చిని చక్కగా 10 నిమిషాల ముందే వేడి నీటిలో నానబెట్టండి. కూరకి ఎంత కావాలో అంత ఇంచుమించుగా చూసుకొని నానబెట్టి చక్కగా అవి కూడా వేసేసుకొని మొత్తం కలిపి ఇలా మిక్సీ పట్టేసుకొని మెత్తటి పేస్ట్లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం కూర స్టార్ట్ చేద్దాం అనమాట. చక్కగా ఇట్లా బాండి పెట్టుకొని ఆయిల్ పోసుకొని ఉల్లిపాయలు వేసేసుకొని చక్కగా గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు వేపుకోవాలి. ఉల్లిపాయల్లో ఒక స్పూన్ మీరు ఉప్పు యాడ్ చేసుకోండి. చిన్న క్లిప్పింగ్ ఒకటి మిస్ అయిపోయింది. తర్వాత ఇట్లా అల్లం వెల్లిపాయ పేస్టు మన రుచికి తగినంత వేసేసుకొని చక్కగా తిప్పుకోవాలన్నమాట. ఇట్లా చక్కగా నూనెలో అది కూడా గోల్డెన్ బ్రౌన్లోకి వచ్చేసేయాలి. కూరలు రెగ్యులర్గా ఒకే రకంలో చేస్తూ ఉంటే ఇంట్లో వాళ్ళకి కూడా బోర్ కొట్టేస్తుందండి. మనకు కూడా తినడానికి బోర్ అనిపిస్తుంటుంది. అప్పుడప్పుడు ఇలా డిఫరెంట్ స్టైల్లో చేసుకుంటూ ఉంటే చాలా బాగుంటాయి అన్నమాట కూరలు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు చక్కగా కడిగి పెట్టుకున్న చికెన్ని 1 కేజీ ఉంటుందండి. ఆ కేజీ చికెన్ని చక్కగా ఇట్లా ఆయిల్లో వేసేసుకుందాం. ఇది వాటర్ పోయేదాకా చక్కగా నీట్గా మనం ఉడకబెట్టుకోవాలండి. కొంచెం 1/2 స్పూన్ పసుపు, అలాగే కొంచెం సాల్ట్ వేసుకుందాము. సాల్ట్ మనం చివరిలో కూడా యాడ్ చేసుకుందాము. రుచి చూసుకొని చివరిలో మళ్ళీ యాడ్ చేసుకుందాము. ఇదిగోండి, ఇట్లా చక్కగా ఉప్పు పసుపు పట్టించేసేసి ఒకసారి మా పాప ఉన్నది ఉండకుండా తను లెగ్ పీస్ కావాలంటదండి. తను చాలా ఇష్టం తనకి లెగ్ పీస్ అంటే, తెచ్చుకుంటుంది. కానీ కూరలో తిరగాలంటే చాలా కష్టం అనమాట. తప్పదు కానీ పిల్లలు కదా. ఇలా మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ వెయిట్ చేస్తే ఇట్లా మనకి వాటర్ అంతా బయటికి వస్తూ ఉంటుందండి. కొంచెం అటు ఇటు తిప్పేసుకొని మనం ఆ వాటర్ కొంచెం బాగా ఎగిరే వరకు ఉంచుకొని అప్పుడు మనం తయారు చేసి పెట్టుకున్నాం కదా స్పెషల్ పేస్టు ఎండు మిర్చితో, ఆ పేస్ట్ని చక్కగా ఇట్లా వేసేసుకోవాలి. ఇక కారం వేసుకోకుండా, కారానికి రీప్లేస్మెంట్ అనమాట ఇది. కారం అనేది అసలు వాడం ఇక మనం ఈ కూరలో. ఇట్లా చక్కగా గుజ్జు గుజ్జుగా నీట్గా వస్తుంది. గ్రేవీగా ఉంటుంది, జ్యూసీగా బాగుంటుంది కూర కూడాను. ఒక 20 మినిట్స్ వరకు ఇట్లా వదిలేసేయండి. చక్కగా దాంట్లో ఉన్న పచ్చివాసన అదంతా పోయి ఆయిల్ అట్లా వదులుతూ ఉంటుంది. అప్పుడు ఒక టీ కప్పుడు వేడి నీటిని మనం ఇట్లా యాడ్ చేసుకోవాలండి. వేడి నీళ్ళు యాడ్ చేసుకుంటే ముక్క గట్టిగా అవ్వకుండా చక్కగా స్మూత్గా ఉంటుందండి. అదే చల్లటి నీళ్ళు యాడ్ చేసుకున్నారనుకోండి ముక్క గట్టిపడిపోతుంది. ఇప్పుడు కూడాను ఒక 5 మినిట్స్ మళ్ళీ మూత పెట్టుకొని వెయిట్ చేద్దాం అనమాట. చూసారా, ఆయిల్ అంతా వదిలేసింది నీట్గా చక్కగా అంచులకి. అంటే కూర రెడీ అయిపోయిందండి ఇంచుమించుగా. చాలా వాటికి మనకి కూర రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫైనల్ టచ్గా మనం పచ్చిమిర్చిని ఇట్లా చీరి పెట్టుకుంటాం కదా, అలాగే కొత్తిమీరని కూడా యాడ్ చేసేసుకొని ఇవి రెండు మంచి సువాసన ఇస్తాయి కాబట్టి మనం చివరిలోనే యాడ్ చేసుకోవాలి. వీటి ఫ్లేవర్స్ ఎగిరిపోకుండా పాడైపోకుండా చివరిలో యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట. చూసారా, ఈ లెగ్ పీస్తో తిప్పాలంటే మటుకి చాలా కష్టంగా ఉంది కూర. తిప్పేసాంలేండి, ఎట్లాగొట్లా అయిపోయింది. మొత్తానికైతే కూర అయిపోయింది. చివరికి వచ్చేసినట్లే అనమాట.
ఎండుమిర్చి ఇట్లా నానబెట్టి రుబ్బుకొని వేసుకుంటేనండి ఒక స్పెషల్ డిఫరెంట్ ఒక లైట్ పులుపు తగులుతూ ఉంటుంది కూరలో. మీరు అబ్జర్వ్ చేయండి, చాలా టేస్ట్‌గా ఉంటది. ఇక కూర అయితే అయిపోయింది. ఇలా సర్వింగ్ బౌల్‌లోకి తీసి సర్వ్ చేసేసుకుందాం మనము. నాకైతే మా ఇంట్లో మార్కులు పడిపోయినాయండి కూరకి. చాలా బాగుందని మా వాళ్ళందరూ చెప్పారు. మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఒక డిఫరెంట్ టేస్ట్‌తో ఉంటదనమాట ఈ కూర. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. మీ పిల్లలకి కూడా మీరు కూడా ఇట్లాగే డిఫరెంట్ కూరలు వండి పెడతా ఉండండి. ఇప్పుడు కొంచెం రైస్ పెట్టుకొని ఈ కూరని మనం టేస్ట్ చేద్దాము. ఇంకో చూసారా, ముక్క చాలా స్మూత్‌గా చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మా పాపకి నేను కొంచెం కలిపి టేస్ట్ చేపిస్తానన్నమాట. ఈ కూర మీకు కూడా అందరికీ ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటున్నానండి. మీరందరూ కూడా ట్రై చేయండి. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మన ఛానల్కి సపోర్ట్ చేయండి అందరూ. ఇదిగోండి, ఇది మీకు. ఇప్పుడు మా పాపకి. ఇప్పుడు మనందరి కోసం ఒక మంచి మాట. చేతిలోని ధనము, నోటిలోని మాట రెండు విలువైనవేనండి. వాటిని పొదుపుగా వాడితేనే మనిషికి విలువ. ఇదేనండి ఈరోజు మంచి మాట.